ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారి జాగ్రత్త. మరొక 4 రోజుల్లోనే మీకు ప్రమాదం పొంచి ఉంది. తప్పించుకోండి. ఫిబ్రవరి నెల మొదలు మీకు జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, మరొక 4 రోజుల్లోనే మీకు ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఖచ్చితమైన ఫలితాలు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు. మీనరాశి వారికి మరొక 4 రోజుల్లోనే ప్రమాదం అనేది పొంచి ఉంది. ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రయాణాలు చేసేవారైతే కనుక ప్రయాణాల సమయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ప్రయాణాలు మానుకోవడం మంచిదని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ విధంగా మీరు ప్రమాదాన్ని తప్పించుకుంటే మేలు. అంతేకాదు మీ ఉద్యోగంలో కూడా మీ మాట తీరుతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరు విషయంలో కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా మాట్లాడవలసి ఉంటుంది. మంచి పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత అనేది ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కీలకమైన వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగాలి. గోవింద నామ జపం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అత్యంత అనుకూలమైన కాలం అయితే మీకు నడుస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలు అధిరోధించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రతిభకు తగిన గౌరవం మీకు లభిస్తుంది. నిలిచిపోయిన పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి. వ్యాపారంలో లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇంట్లో వేడుకలు శుభప్రదంగా సందడి ఉంటుంది. మనసుకు నచ్చిన వార్తలు వింటారు. శ్రీ మహాలక్ష్మి ధ్యానం ఐశ్వర్యప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారికి సమయం చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీనరాశి వారికి 10వ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా మీకు మంచి గుర్తింపు ఉంటుంది. మాటల కంటే చేతలు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడతాయి. చిన్న ప్రయత్నాలు కూడా మంచి ముద్ర అనేది వేస్తాయి. నిలకడగా ఉండండి. నిజాయితీతో కూడిన ప్రయత్నానికి గుర్తింపు దానంతరం అదే మీకు వస్తుంది. ఆర్థికపరమైన విషయాలు క్రమంగా మెరుగవుతాయి. మొదటి భాగంలో ఇల్లు, కుటుంబం లేదా బాధ్యతలకు సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు. 4వ ఇంట్లో గురుడి సౌకర్యాలు, ఆస్తి లేదా భావోద్వేగ అవసరాల కోసం ఖర్చులు పెంచవచ్చు. ఈ నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పని పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తుంది. పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయం. 12వ ఇంట్లో రాహు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్నటువంటి ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. స్పృహతో పొదుపు చేయండి మరియు ఆవేశంతో ఖర్చు చేయకండి. కుటుంబ జీవితం భావోద్వేగ పరంగా చాలా ముఖ్యమైనదిగా కూడా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతగా ఉంటారు. 4వ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతునిస్తాడు, కానీ మిమ్మల్ని సున్నితంగా మారుస్తాడు. ఈ రాశిలో శని ఉండడం వల్ల మీరు చాలా సీరియస్గా లేదా మౌనంగా కూడా కనిపించవచ్చు. దీని కారణంగా మీరు ఏమనుకుంటున్నారో ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం మంచిది. బంధాల్లో ఆకర్షణ కంటే స్థిరత్వం ముఖ్యం. పైపైన మాటల కంటే అర్థవంతమైన సంభాషణ మీరు ఇష్టపడతారు. మీ భావాలను నెమ్మదిగా మరియు నిజాయితీగా పంచుకోండి. ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని అలసట, శరీరం నొప్పులు లేదా శక్తి తక్కువగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించేలాగా చేయవచ్చు. దినచర్య సరిగా లేకపోతే ఇబ్బందులు కూడా మీకు కలుగుతాయి. మానసిక ఒత్తిడి శరీరం పైన ప్రభావం చూపవచ్చు. సరైన నిద్ర, నీరు త్రాగడం మరియు తేలికపాటి వ్యాయామం చాలా అవసరం. 6వ ఇంట్లో కేతువు క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి సహాయపడతాడు. దినచర్యలో నిలకడ ఉంటే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయం పని ఒత్తిడి, బాధ్యతలు కూడా అధికంగా అనిపించవచ్చు. మనుషులను మేనేజ్ చేయడం, డెడ్లైన్స్ అందుకోవడం లేదా అధికారాన్ని జాగ్రత్తగా వాడడం కూడా మీకు చాలా అవసరం. నెల మధ్య తర్వాత నెట్వర్కింగ్ వలన లాభాలు ఉంటాయి. పాత పరిచయాలు లేదా రిఫరల్స్ ద్వారా అభివృద్ధి సాధ్యం అవుతుంది. లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ వస్తాయి. ఓర్పు మరియు వృత్తి నైపుణ్యం విజయాన్ని ఇస్తుంది.
విద్యార్థులు సీరియస్గా మరియు ఏకాగ్రతతో ఉంటారు. ఒకటో ఇంట్లో శని క్రమశిక్షణను పెంచుతాడు, కానీ ఆత్మవిశ్వాసం తగినట్లుగా మీకు అనిపించవచ్చు. గురుడు భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు అవగాహనను ఇస్తాడు. ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి. తక్షణ ఫలితాల కంటే నిలకడైన ప్రయత్నాన్ని నమ్మండి, మీకు మేలు జరుగుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింటే కనిపిస్తుందండి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. అసలు మీన రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు, వీరి గుణగణాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రమే తీర్చుకోరు. దుష్టులు కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు చాలా ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదో పై పని చూస్తే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీన రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు ఎప్పుడూ కూడా అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదొడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయినా సరే, ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత కూడా ఉంటాయి. చూసారు కదా, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.